సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. వృషభ రాశి వారికి మే 10 నుంచి 2026 సంవత్సరం అంతా అతిపెద్ద మార్పులు. అసలు సింహాసనంపై కూర్చోవడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి? వృషభ రాశి వారికి మే 10 నుంచి 2026 సంవత్సరం అంతా అతిపెద్ద మార్పులు ఎందుకు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృతికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది చాలా ప్రత్యేకమైన విషయం. మే 10 నుంచి 2026 సంవత్సరం వృషభ రాశి వారికి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు అంటే చివరిలో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్నే మార్చేసే శక్తిని కలిగి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారికి గత కొంతకాలంగా ఎదుర్కొన్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనస్సులో కలిగిన ఆందోళన ఇవన్నీ అయితే ఇప్పుడు ముగిసే సమయం వచ్చేసింది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మే 10 తర్వాత గ్రహస్థితులు అన్నీ పూర్తిగా మారబోతున్నాయనే చెప్పాలి. ప్రత్యేకంగా శని ప్రభావం తగ్గుతుంది, గురు అనుగ్రహం పెరుగుతుంది, దృష్టి మీ వైపు తిరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆర్థిక పరిస్థితి ఇప్పటి వరకు మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించకపోయినా మే 10 తర్వాత డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. అలాగే ఆర్థికంగా కొత్త ఆదాయాలు పెరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అప్పుల నుంచి విముక్తి, పెట్టుబడులు లాభాలను ఇవ్వటం చాలా కాలం తర్వాత సెటిల్ అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమ అండ్ సంబంధాలు అయితే మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయితే ప్రవేశించే అవకాశం ఉంది అని అయితే చెప్పుకోవాలి. ఇప్పటికే ఉన్న సంబంధాల్లో అపార్థాలు తొలగిపోతాయి, ప్రేమ పెరుగుతుంది, వివాహ యోగం కూడా కనిపిస్తుంది అనే చెప్పాలి. కుటుంబ జీవితం, ఇంటిలో శాంతి పెరుగుతుంది, ఇంతకాలం ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి, పెద్దల ఆశీర్వాదం మీకు దొరుకుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. హెచ్చరిక అయితే ఒక విషయం జాగ్రత్తగా అయితే గుర్తుంచుకోండి. మే 10 నుంచి 20 మధ్యలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడనే చెప్పాలి. ఆ వ్యక్తి చాలా స్నేహపూర్వకంగా కనిపిస్తాడు, కానీ లోపల వేరే ఉద్దేశం అయితే ఉంటుంది. అందుకే ఎవరి మాటలనైనా వెంటనే నమ్మకండి. దైవ సంకేతాలు ఈ కాలంలో మీకు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పుకోవాలి. అయితే ఒకే సంఖ్య మరలా కనిపించటం, కల్లో దేవాలయాలు, పాత పరిచయాలు తిరిగి రావటం ఇవి అన్నీ మీ జీవితాన్ని మార్చేసే ప్రభావం అయితే ఎక్కువగా సంకేతాలుగా ఇవ్వబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. అయితే పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా ముఖ్యమైనది. మే 10 నుంచి 11 రోజుల పాటుగా ఉదయాన్నే ఒక దీపం వెలిగించండి. అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. శనివారం రోజులు నల్ల నువ్వులను దానం చేయండి. ఇది మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారికి ఈ మార్పులు ఒక్క రోజులోనే రావు. ఇది ఒక ప్లాన్, ఒక దిశల వారీగా జరిగే పరిణామాలు అని కూడా చెప్పుకోవచ్చు. మే 10 నుంచి 15 వరకు మీరు కొంత గందరగోళాన్ని అయితే పడవచ్చు. అలాగే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకపోవచ్చు. ఇది ఒక పరీక్షాకాలం అని అయితే చెప్పుకోవాలి. మే 16 నుంచి 22 వరకు మీకు ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. చిన్నదిగా కనిపించినా అదే మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకి కారణం అవుతుంది. మే 23 తర్వాత మీ లైఫ్లో సెటిల్మెంట్ అయితే మొదలవుతుంది అని కూడా చెప్పుకోవాలి. మీరు తీసుకున్న నిర్ణయం క్లారిటీ అనే ఫీలింగ్ కూడా వస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగం అండ్ వ్యాపారం ఈ సమయంలో చాలామంది వృషభ రాశి వారు ఉద్యోగం మారాలి అని అనుకుంటున్నారు, కొత్త బిజినెస్ మొదలు పెట్టాలని ఫీల్ అవుతున్నారు. ఒక ముఖ్యమైన సలహా అయితే మే 18 తర్వాత తీసుకునే నిర్ణయాలు మీకు బాగా కలిసి వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఆన్లైన్ బిజినెస్లు, సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్లో అయితే చాలా బాగా కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే రహస్య శత్రువులు మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీ విజయాలను ఇష్టపడడు, బయటకు మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నట్లుగా నటిస్తాడు. ఈ వ్యక్తి లక్షణాలు మీకు ఎక్కువగా ప్రశ్నలు అడుగుతాయి, మీ ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని మీ ప్లాన్స్ ఎవరికీ పూర్తిగా అయితే చెప్పకండి. కళల సంకేతం అయితే ఈ సమయంలో మీరు కొన్ని ప్రత్యేకమైన కళలు అయితే చూస్తారనే చెప్పాలి. నీరు కనిపించటం, పాములు కనిపించటం, దేవాలయాలు కనిపించటం ఇవి భయపడవలసినవి అయితే కాదు. ఇవి మీలోని శక్తులను అయితే మేల్కొల్పుతున్న సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. దృష్టి దోషాలు మీపై కొంతమంది అసూయతో చూస్తున్నారు. దీనివలన పనులు
ఆలస్యం అవుతున్నాయా, చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నాయా, పరిష్కారం ప్రతి మంగళవారం నిమ్మకాయతో దిష్టి తీయించుకోండి. ఇంటి ముందు ఉప్పు నీరుని పోయండి. అప్పుడే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ కాలంలో మీకు ఒక గొప్ప అవకాశం వస్తుంది, కానీ అది డిలే అవ్వకుండా అయితే చూసుకోండి. అంటే మొదట అది కష్టంగా అనిపిస్తుంది, కానీ తర్వాత అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. అందుకనే కష్టంగా అనిపించిన పనులను వదిలేయకండి. శక్తివంతమైనది. అయితే వృషభ రాశి వారు, మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు వృధా కావు అని అయితే చెప్పుకోవాలి. మే 10 తర్వాత మీ కథ మారబోతుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం కూడా మొదలవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మే 10 ఉదయం మీరు లేచి మీ ఇంటిలో మొదలు పెడతారు, కానీ ఆ రోజు మీకు తెలియకుండానే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే మొదలవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. మొదట చిన్న చిన్న మార్పుల్లా కనిపిస్తాయి. మీరు మొదట చేసిన పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఇది సాధారణంగా కాదు, ఇది మీ అదృష్టాన్ని మెల్లగా మేల్కొల్పుతున్న సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. వృషభ రాశివారు, మీరు చాలాసార్లు ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. నాకు ఎందుకు ఇంత కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నా టైం రావడం లేదు అని. నిజం ఏమిటి అంటే, మీ టైం ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చేసరికి అది చాలా పెద్దదిగా అయితే ఉంటుంది అని. లైఫ్ టైం టర్నింగ్ పాయింట్స్. అయితే ఈ సమయంలో మే 10 నుంచి మే 30 మధ్యలో ఒక సంఘటన అయితే జరగబోతుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక కొత్త పరిచయం కావచ్చు, ఒక అవకాశం కావచ్చు. అయితే ఈ ఒక్క విషయం మీ జీవితాన్ని దిశనే మార్చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. మీకు లోపల నుంచి వచ్చే ఫీలింగ్స్ మెల్లమెల్లగా మరలా కనిపించేవి సూచనలు మెల్లమెల్లగా అయితే వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అనుకోకుండా వచ్చే అవకాశాలు ఇవి మీకు చాలా ఉపయోగపడతాయని అయితే చెప్పుకోవాలి. అయితే ఉదయం మీరు చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. కొత్త ఆలోచనలు వస్తాయి. మధ్యాహ్నం కొత్త పనులు మొదలుపెట్టే ఆసక్తి పెరుగుతుంది. రాత్రి మీరు చేసే పనుల మీద దృష్టి కలుగుతుంది. అయితే ఇది పాజిటివ్ ఎనర్జీ అయితే మొదలవుతున్న సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. మైండ్ సెట్లో మార్పులు. ఇప్పటి వరకు మీరు భయంతో నిర్ణయాలు తీసుకున్నారు, ఇతరుల మాటలను వింటున్నారు, కానీ ఇప్పుడు మీరు మీ మనస్సు మాటలను వినండి. మీ మీద మీకే నమ్మకం పెరుగుతుంది. అయితే మిస్ అవ్వకూడని అవకాశాలు. అయితే ఈ కాలంలో ఒక అవకాశం వస్తుంది. చాలామంది దానిని చిన్నదిగా తీసుకుంటారు, కానీ వృషభ రాశి వారు గుర్తుంచుకోండి, చిన్న అవకాశం = పెద్ద భవిష్యత్తు. ఆధ్యాత్మిక పరిష్కారం. అయితే ప్రతి గురువారం పసుపు పువ్వులను దేవుడికి సమర్పించండి. చిన్నపిల్లలకు స్వీట్స్ ఇవ్వండి. ఆదివారం సూర్య నమస్కారం చేయండి. తల్లిదండ్రులు నమస్కారం చేయండి. ఇవి మీ జీవితంలో వేగంగా అయితే మార్పులు తీసుకొస్తాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహాసనంపై కూర్చోడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి? వృషభ రాశి వారికి మే 16 నుంచి 2026 సంవత్సరం అంతా అతిపెద్ద మార్పులు ఏం వస్తున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.